నీకు వందనాలమ్మా, నన్ను గన్న పల్లె తల్లి నీకు వందనాలమ్మా. ఇరికి పరికి ఈత పండ్లు వాటమైన తాటి పండ్లు అమృతాన్ని మించినవమ్మా, సక్కని సీతపలుక పండ్లు కడుపుకు ఎంపైన కాయలతో కడుపు నింపిన గురుతులు ఎన్నో. పల్లె నీకు వందనాలమ్మా, నన్ను గన్న పల్లె తల్లి నీకు వందనాలమ్మా. అన్న నీకు వందనాలన్నా మా శ్రీ బాపు నీకు వందనాలయ్యా. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మత్సుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. అందశ్రీ అన్న చనిపోవడం అనేది యావత్ కళారంగానికి చాలా లోటనే చెప్పాలి. ఎందుకు అనంటే ఈ సందర్భంగా నేను ఒక మాట అయితే చెప్తా, యావత్ కళాకారులకు, కళాకారులుగా కాకుండా ఈ సమాజాన్ని మేలుకొల్పేటువంటి మేధావులుగా చనిపోతే బాగుంటుందని నేను ప్రగాఢంగా భావిస్తా. ఇలా ఆటలు ఆడేటోళ్ళని పాటలు పాడేటోళ్ళని సమాజంలో పాడినంతసేపు చాలా గొప్పగా చూసే సమాజం ఉన్నది. కానీ ఈ పాటలు పాడేటోళ్ళ లాగానే చూస్తుంది సమాజం కావచ్చు, అవసరం ఉన్న నాయకులు కావచ్చు, అవసరం ఉన్న సందర్భం పార్టీలు ఏవైనా కావచ్చు. ఒక కళాకారుడు అక్షరానికి పురుడు పోస్తే ఆ అక్షరం యావత్ ప్రపంచానికి అవసరమైతే ఆ అవసరం తీర్చేటువంటి కళాకారుడు మాత్రం ఎప్పటికీ పూటకు లేని పాటకాలు లెక్కనే చచ్చిపోతుంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాటకాళ్ళు అనేటోళ్ళు, రాసేటోళ్ళు, కొట్టేటోళ్ళు, ఎగిరేటోళ్ళు, దుంకేటోళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ మన మనగడను చూసుకుంటూ ప్రయాణం చేయాలని అనేటువంటి నేపథ్యంలో తిరుగుతుంటారు. ఇక అందశ్రీ అన్న విషయానికి వస్తే ఆయన రాసినటువంటి సాహిత్యం మామూలు సాహిత్యం కాదు, మాటలలో కూడా చెప్పలేము. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మత్సుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. నూటికో కోటికో ఒక్కడు యాడ ఉన్నడగాని కంటికి కనరాడు. ఇట్లా అనేకమైనటువంటి చాలా 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 గొప్ప సాహిత్యాన్ని రాసినటువంటి అందశ్రీ అన్న మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం అని చెప్పి తెలియజేస్తాను.